నమస్కారం, చిక్కోలు హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తల్లోని వివరాలు చూద్దాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 16వ తేదీన జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో నరసన్నపేట సమీపంలోని జమ్ము, తామరాపల్లి ప్రాంతాల వద్ద ప్రతిపాదిత స్థలాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడెట్కర్ అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. హెలీప్యాడ్ల స్థల అనుకూలతలపై అధికారులతో చర్చించారు. హెలీప్యాడ్ల స్థల విస్తీర్ణం మ్యాప్ ద్వారా నిశితంగా పరిశీలించారు. వాహనాల పార్కింగ్, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గం తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. హెలీప్యాడ్ల స్థల మైదానాన్ని చదును శుభ్రపరిచే పనులు త్వరితగతిన పూర్తి చేసి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ రెవెన్యూ డివిజనల్ అధికారి వేణుగోపాలరావు, రహదారులు భవనాల శాఖ ఇంజనీర్ అధికారి తిరుపతిరావు, తహసీల్దార్ సత్యనారాయణ, డిఎస్పీ లక్ష్మణరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సబ్ ఇన్స్పెక్టర్లు గణేష్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవిశంకర్ గురూజీ 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 13వ తేదీన నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఉదయం రెడ్ క్రాస్ భవనంలో రక్తదాన శిబిరం ఉత్సాహభరితంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గుండు శంకర్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ రవిశంకర్ గురూజీ ప్రపంచ వ్యాప్తంగా ఆధ్యాత్మికత, మానవతా విలువలు, సేవాస్ఫూర్తిని వ్యాప్తి చేస్తున్న మహనీయులని అన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ద్వారా కోట్లాది మందికి యోగా, ధ్యానం, శ్వాసాభ్యాసాల ద్వారా మానసిక ప్రశాంతత కలిగించడమే కాకుండా సమాజ సేవా కార్యక్రమాలతో ప్రజల్లో సానుకూల మార్పు తీసుకొచ్చారని కొనియాడారు. రక్తదానం ప్రాణదానం వంటిదని, ఒకరి రక్తదానం మరొకరి ప్రాణాలను కాపాడగలదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, ముఖ్యంగా యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ రక్తదాన శిబిరాన్ని ఈ నెల 10, 11, 12, 13 తేదీలలో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు, యువత, సేవా సంస్థల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 13వ తారీఖున అంబేద్కర్ బాపూజీ కళామంచంలో గురూజీ జన్మదిన వేడుకలు జరుగుతాయి. ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్జిఓ ఆర్గనైజేషన్. దాదాపు 200 పైచిలకు దేశాల్లో ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఇవి ఎప్పుడు కూడా న్యాచురల్ కెలామిటీస్ వచ్చిన పెద్ద విపత్తులు వచ్చినప్పుడు కూడా సర్వీస్ చేస్తూ, అలాగే దేశవ్యాప్తంగా ఎంతో మందికి ఆనందం మరియు ఆరోగ్యం, సంతోషకరమైన జీవితం ఇవ్వడం, వ్యక్తి వికాసం చెందడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ సుదర్శ క్రియ ద్వారా ఎన్నో కోట్లాది మంది ప్రజలకి స్ట్రెస్ ఫ్రీ బాడీ, డిసీజ్ ఫ్రీ బాడీ, సంతోషకరమైనటువంటి మనస్సు, హ్యాపీ స్టేట్ ఆఫ్ మైండ్, ఇవన్నీ ప్రసాదించడంలో ఎంతో ఉపయోగకరమైంది. అరసవల్లి ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకునేందుకు దూరభారాల నుంచి భక్తులు ఈ రోజు తరలివచ్చారు. దూరభారాల నుంచి విచ్చేసిన భక్తులు స్థానిక భక్తుల దర్శనార్థం ఆలయ అధికారులు క్యూ లైన్లు ఏర్పాటు చేయగా ఈ క్యూ లైన్ల గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ముందుగా ఇంద్రపుష్కరిణి ప్రాంతంలో ఏర్పాటు చేసిన గదుల్లో స్నానం ఆచరించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఆలయ అనివెట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు ఉచితంగా ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో జరిగే అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈరోజు కూడా జరిగింది. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడగా భక్తులకు అన్ని ఏర్పాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి KNVD ప్రసాద్ మాట్లాడుతూ భక్తులకు స్వామివారి దర్శనం సులభతరంగా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. భక్తులకు మరింత సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈరోజు స్వామివారికి వచ్చిన ఆదాయ వివరాలను ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను వైద్యులు, మన పెద్దలు ఎప్పుడూ చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూద్దాం. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడతాడు. పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చిన శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు.
ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవటం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతోంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయస్సులో గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలిసి తెలియనివి ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతల కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచి వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికిన నీరైనా చక్కగా కడుపు నిండా తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన్నే వేకువజామున నిద్రలేచి వారి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు అలాగే దాన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయో లేదో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకకు ఇప్పుడు వాకింగ్ ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రపు పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఇప్పుడుంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలు నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు అలాగే వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. ఇలాంటి ఖర్చులు నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. వాకింగ్ ట్రాక్లను ప్రభుత్వం కొన్ని చోట్ల ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తోంది. అయితే మానవుల ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి తన ఆరోగ్యాన్ని కూడా కృషి చేయవలసిన అవసరం ఉంది. అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లతో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడొచ్చు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అసిస్టెంట్ లోకో పైలట్ గ్రూప్ డి ఏపీ హైకోర్టు 2026 పరీక్షలకు జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడర్కర్ పేర్కొన్నారు. 100 మంది అభ్యర్థులకు 2 నెలల పాటు శిక్షణతో పాటు స్టైఫండ్, స్టడీ మెటీరియల్ అందజేయనున్నట్లు చెప్పారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 20వ తేదీలోగా బీసీ స్టడీ సర్కిల్, ఎన్టీఆర్ భవన్, వాంబే కాలనీ, శ్రీకాకుళం కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఎంపిక మెరిట్ ఆధారంగా జరుగుతుందని, శిక్షణా తరగతులు ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని చెప్పారు. వివరాలకు 8332852106, మరో నెంబరు 9642707174కు సంప్రదించాలని సూచించారు. పొన్నాడ వంతెన ధరలో గల ఇస్కాన్ ఆలయంలో ఆదివారం భజన, సత్సంగం, అన్నదాన కార్యక్రమం జరిగింది. ఇస్కాన్ మందిరంలో సమావేశ మందిరంలో ఈరోజు ఆలయ నిర్వాహకులు ఆధ్యాత్మిక ప్రవచనాన్ని భక్తులకు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో లక్ష్మీపతి గౌరీదాస్ చెప్పిన ప్రవచనాన్ని ఆలకించారు. కలియుగంలో భగవన్నామస్మరణతోనే భవబంధాలను తొలగించుకోవచ్చునని చెప్పారు. అనంతరం భజన కార్యక్రమం జరగగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజన కార్యక్రమం అయ్యాక భక్తులకు అన్నప్రసాదాన్ని ఇస్కాన్ మందిర నిర్వాహకులు అందజేశారు. పట్టణంలో పారిశుధ్య నిర్వహణ పక్కాగా ఉండాలని, అందులో ఎలాంటి అలసత్వానికి తావులేదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడర్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన నరసన్నపేటలో పర్యటించి పారిశుధ్య పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా ఏర్పాట్లు తుది దశకు చేరుకోవాలని, క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. శనివారం ఉదయమే నరసన్నపేట చేరుకున్న కలెక్టర్ వెంకటేశ్వర థియేటర్ పరిసర ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. రోడ్ల వెంట ఉన్న చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని, మురికి కాలువలను శుభ్రం చేయాలని మున్సిపల్ మరియు పంచాయతీ అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రధాన మార్గాల్లో ఎక్కడా పారిశుధ్య లోపాలు కనిపించకూడదని హెచ్చరించారు. అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వార్డుల వారీగా నియమించిన ఇన్ఛార్జ్ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో ఉండి పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా అదే సమయంలో పట్టణం సుందరంగా కనిపించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ పర్యటనలో జిల్లా స్థాయి అధికారులు, ఎంపీటీఓలు, తహసీల్దార్లు, ఇతర శాఖల సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటికి వాడడం వలన పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశు పక్షాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు, వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్,
ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరూ చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్ముతున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరో అంటే వాడుతున్నారు వారి గురించి అంటున్న వ్యాఖ్యలు ఇవి. ఇప్పటికే చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండడం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడకూడదనుకున్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటికి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలని, కానీ ఒక్కొక్కరి నుంచే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకుని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో, పాలిథిన్, నదుల్లో, సముద్రంలో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగమనవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతినబూనుదాం. ఎక్కడో తయారైతే ఇక్కడికి వస్తున్నాయి. మనం వాడడం మానేస్తే తయారీ దానంతటా అది ఆగిపోతుంది. మనకు కావాల్సిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుగా మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై, వాటి ఉత్పత్తి కేంద్రాలపై కూడా నిషేధం చేయడం శుభపరిణామమైనప్పటికీ ఇంకా విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లు కనబడడం బాధాకరం. జిల్లా పరిషత్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికతో పాటు భూ సమస్యలపై రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడర్కర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను నేరుగా కార్యక్రమంలో లేదా మీకోసం.ap.gov.in అనే వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అర్జీల స్థితి గురించి తెలుసుకోవడానికి 1100కు కాల్ చేయవచ్చునని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. అరసవల్లి దరిలో గల శ్రీ రమ్య తిరుమల ఆలయంలో శనివారం సాయంత్రం శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ మహోత్సవం భక్తులకు కన్నుల పండుగగా నిలిచింది. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై భక్తి పారవశంతో మునిగిపోయారు. ఆలయ ప్రాంగణమంతా గోవిందా గోవిందా అనే నామస్మరణలతో మారుమ్రోగింది. అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కరిరంగనాథ వేణుమాధవాచార్యులు మాట్లాడుతూ సమస్త లోకక్షేమం కోసం ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించినట్లు చెప్పారు. సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని, పశుపక్షాదులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ వేడుకను నిర్వహించినట్లు పేర్కొన్నారు. కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయి భక్తులను ఆకట్టుకుంది. బహుళ అష్టమి సందర్భంగా శ్రీ బృందావనం జొన్నలపాడు గ్రామంలో శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంకీర్తనలు, భజన కార్యక్రమంను నిర్వాహకులు నిర్వహించారు. కళింగపట్నం మందిర సాయిబాబా దర్గాకు శ్రీ బృందావనం జొన్నలపాడు తరపున సుమారు 40,000 రూపాయలు విలువ చేసి వంట పాత్రలను ముఖ్య అతిథిగా తంగుడు లక్ష్మణరావు, సింహాద్రి శ్రీనివాస్, ఎంపీటీసీ శ్రీనివాస్, చక్రధర్, ఈశ్వర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు చౌదరి, దుర్గారావు, శ్రీనివాసరావులను ముఖ్య వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో అప్పలరాజు, ఇస్కాన్ భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. శ్రీ రెయ్యమ్మ తల్లి జాతర తరపున నిర్వాహకులు అప్పన్న ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించారు. శ్రీ రెయ్యమ్మ తల్లి జాతర సందర్భంగా అప్పన్న ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసుకుని ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యాయి. ఆదివారం మ్యాచ్లు ప్రారంభం కాగా టోర్నమెంట్ గ్రూప్లోని కెప్టెన్లు, వైస్ కెప్టెన్లకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు. పరిచయ కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా నిర్వహించారు. తంగవార్నపేట జట్టు
ఆటగాళ్లు గెలుపొందగా వారికి నిర్వాహకులు బహుమతులను ప్రదానం చేసి అభినందనలు తెలియజేశారు. క్రీడా స్ఫూర్తిని చాటాలని, క్రీడల్లో రాణించి మన జిల్లా ఖ్యాతిని ఇడుబడింప చేయాలని కోరారు. మాతృమూర్తి త్యాగం ఆశీర్వాదాలకు ప్రతీక ఈరోజు అని, తల్లి ప్రేమ అనురాగం గౌరవం వెలకట్టలేనివని శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వై పోలినాయుడు పేర్కొన్నారు. ప్రేమానురాగాలు బలపడడానికి కుటుంబ వారసత్వ సంపదకు తల్లులే కారణమని చెప్పారు. ఆదివారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చింతాడ రాజశేఖర్తో కలిసి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వై పోలినాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో తల్లిదండ్రుల పాత్రను వివరించారు. మమతానురాగాలు, అనుబంధాలు, ఆత్మీయత తల్లి నుండి లభిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల లక్ష్మి, బొట్టేపల్లి ప్రసాదరావు, సుగంధం సంజీవరావు, గుడ్ల జగ్గారావు, గుడ్ల గోపాలరావు, నాగేశ్వర, ఈశ్వరరావు, గద్దిపోయిన కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంతకన్నా ముందు పలువురు మాతృమూర్తులను సత్కరించారు. ఇదే సభలో సామాజిక సేవకులు కొమ్ము జగ్గారావు దంపతులు పెళ్లి రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సునేందు అధికారికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుభాకాంక్షలను తెలియజేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. కలకత్తాలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సహచర కేంద్ర మంత్రులు, ఎన్డీఏ నేతలతో కలిసి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. భీమిలి పట్టణంలోని స్థానిక స్టేడియంలో 2026-27 సంవత్సరానికి సంబంధించి 11వ ఇంటర్ జోనియల్ సీనియర్ జాతీయ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ను ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనపరిస్తే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందన్నారు. క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తాయని పేర్కొన్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ మాట్లాడుతూ యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని సూచించారు. దేశంలోని వివిధ జోన్ల నుంచి పురుషులు, మహిళా జట్లు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభ ప్రదర్శించాయి. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, యువత పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ అమర్నాయుడు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు, సంస్థలకు ఈ రోజు నుండి 4 లేబర్ కోడ్స్ రూల్స్ అమల్లోకి తేవడాన్ని వ్యతిరేకిస్తూ లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ ఆదివారం పైడి భీమవరం పారిశ్రామికవాడలో లేబర్ కోడ్స్ రూల్స్ కాపీలను దగ్ధం చేసి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం స్వతంత్రానికి ముందు నుంచి కార్మిక వర్గం అశేష త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేయాలని నిర్ణయించుకుని దానికి అనుగుణంగానే లేబర్ కోడ్లు తెచ్చిందని చెప్పారు. కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చి కార్పొరేట్ కంపెనీలకి ఊడిగం చేయడానికే లేబర్ కోడ్లు తెచ్చారని చెప్పారు. కార్మిక వర్గం అతిశక్తివంతమైనదని, ఈ ప్రభుత్వాలను దించే సత్తా ఉందని చెప్పారు. కార్మిక వర్గాన్ని బానిసలుగా చేయాలనుకుంటే ఈ ప్రభుత్వాలే పతనం అవుతాయని, తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. యావత్ కార్మిక వర్గం లేబర్ కోడ్లు రద్దు అయ్యేదాకా పోరాడాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో శ్రీ సత్యసాయి సేవా సమితి, న్యూ కాలనీ మందిరం వారి సౌజన్యంతో, జిల్లా యూత్ విభాగం వారి సారథ్యంతో ప్రయాణికులకు దాహార్తిని తీర్చడానికి మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రుని లక్ష్మణరావు సూచనల మేరకు ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి డిపో మేనేజర్ హెచ్ అమరసింహుడు అనుమతితో ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ఇప్పటికే పట్టణంలో పెద్ద మందిరం సహకారంతో 7 రోడ్ల కూడలి వద్ద, బ్యాంకర్స్ కాలనీ మందిరం సహకారంతో రామలక్ష్మి కూడల వద్ద, పట్టణంలో వివిధ ప్రాంతాలలో 100 చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, మూగజీవాలకు కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. అలాగే రిక్షా కార్మికులకు, సెక్యూరిటీ గార్డులకు టోపీలు అందజేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ అమరసింహుడితో పాటు అసిస్టెంట్ మేనేజర్ సంతోష్ కుమార్ ఆచారి, ఎంపీ రావు, యూత్ కోఆర్డినేటర్ శివకుమార్, లిఖిల్, దేవేంద్ర, శివనారాయణ, చంద్రశేఖర్, జయరాం గుప్తా, ఎలక్ట్రికల్ శివ,
సేవాదళ్ పాల్గొన్నారు. లవంగాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఆ వివరాలు ఏమిటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. లవంగాలలో ఫైబర్, మ్యాంగనీస్, విటమిన్ సి, కేలు ఉన్నాయి. మ్యాంగనీస్ మెదడు పనితీరును పెంచుతుంది, ఎముకలు గట్టి పడడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ సి, కే రోగనిరోధక వ్యవస్థను పెంచుతాయి, అదేవిధంగా రక్తం గడ్డకట్టడానికి సహాయపడతాయి. లవంగాలలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తిమ్మిర్లు, అలసట, అతిసారము వంటి రుగ్మతలకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. లవంగాలలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మీ పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎందుకంటే అంటువ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకునే సామర్థ్యం వీటిలో ఉంది. అంతేకాదు లవంగాల వల్ల మీకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. లవంగ నూనె బ్రాంకటైటిస్, ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలను, జలుబు, దగ్గు వంటి వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ నూనె శ్వాసనాళాన్ని హాయిపరుస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కూడా కలిగి ఉంటుంది. లవంగ నూనె ఛాతీపై, ముక్కుపై, ముక్కు చుట్టూ నెమ్మదిగా మర్దన చేస్తే చాలా ఉపశమనం లభిస్తుంది. కొన్ని లవంగాలను కొన్ని చుక్కల లవంగ నూనెలో వేడి చేసి దాన్ని టీలా తాగితే కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజు ఇలా తాగడం వలన నెమ్మదిగా శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. ఒక లవంగ మొగ్గను నమలడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. నొప్పులకు, వాపులకు, కీళ్ల నొప్పులకు చక్కటి నివారణ. లవంగాలలోని యూజెనాల్ అనే పదార్థానికి శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. లవంగాలు నోటిపూత, గొంతు వాపులతో కూడా పోరాడుతూ ఉంటుంది. రోజు లవంగాలు తీసుకున్న వారిలో కేవలం 7 రోజుల్లో సైటోకిన్ స్థాయిలు తగ్గుతాయి. ఈ సైటోకిన్లు తగ్గించడం వలన కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ గణనీయంగా తగ్గుతాయి. లవంగ నూనె శరీరం జీవక్రియలను ప్రభావితం చేసి శరీర ఉష్ణోగ్రత తగ్గిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. లవంగాలలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణములు రక్తశుద్ధికి సహాయపడవచ్చు. క్రమం తప్పకుండా లవంగాలు తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్పబడిన నైజీరియస్ అనే మరొక సమ్మేళనం లవంగాలలో ఉంది. అందువలన లవంగాలను ఆహారంలో చేర్చడం ద్వారా మధుమేహాన్ని తగ్గించవచ్చు. లవంగాలలోని కొన్ని సమ్మేళనాలు కడుపులోని అల్సర్లను తగ్గిస్తాయి. లవంగాల నుంచి వచ్చే నూనె గ్యాస్ట్రిక్ మ్యూకస్ యొక్క మందం పెంచుతుంది. ఇది కడుపులో లైనింగ్ను రక్షిస్తుంది, సంబంధించిన అల్సర్లను నిరోధిస్తుంది. లవంగాలలో ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడుతుంది, మలబద్ధకం నిరోధించడానికి ఉపయోగపడుతుంది. ఈ వార్తల్లో మంచి మాటలు విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. గొప్పవారు నిజాన్ని దాస్తారు, అభాగ్యులు అబద్ధాల్ని మోస్తారు. ప్రకృతి ఎప్పుడూ నిజాన్నే గుణపాఠంగా నేర్పును. ఓటమిని ఓడించడానికి కావలసినది ధైర్యం కాదు, ఓర్పు. ఆధ్యాత్మిక అనుభూతి పొందడానికి కావలసినది ఆశ కాదు, విశ్వాసం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్, మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ను యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ని వీక్షించవచ్చు.